ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ నూతన షోరూమ్ శ్రీకాకుళంలో ప్రారంభమైంది. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పాండురంగారావు గారితో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ నూతన రుద్రాక్ష షోరూమ్ను ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలో క్వాలిటీ రుద్రాక్షలు అందించడం కోసం ఇండో నేపాల్ ఆర్గనైజేషన్ నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో పాటు వేదిక్ మ్యాథ్స్లో విశేష అనుభవం ఉన్న పాండురంగారావు సేవలు జిల్లా వాసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటి వరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సేవలు ఇకపై మారుమూల ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పాండురంగారావు తెలిపారు. ప్రజలు నకిలీ రుద్రాక్షలు విక్రయించే వారి మాయలో పడి మోసపోవద్దని సూచించారు. ఇప్పటి వరకు 5 దేశాలతో పాటు వివిధ ప్రధాన నగరాలలో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సేవలు అందిస్తోందన్నారు. శివాయ, నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితము ప్రతిరోజు టీవీ ఛానల్స్లో చూడడానికి అవకాశం ఉంది. రోజు ఏదో ఛానల్లో ఉంటాను. చాలా కాలంగా సుపరిచితం ఆ రకంగా నేను. రుద్రాక్ష ఆర్గనైజేషన్లో పనిచేయడం, ఇంతకాలంగా ప్రధాన నగరాలకే పరిమితమైన మేము శ్రీకాకుళం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆదరణ చాలా బాగుంది. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది పూర్తి కావింపబడుతుంది. ఇక్కడ జనం ఇక్కడి నుంచి చాలామంది నన్ను కలవడానికి వస్తారు. నేనే ఇక్కడ దగ్గరగా వస్తే బాగుంటుంది. అయినా పాత రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. పాత రోజులు అంటే గంటలు గంటలు టీవీల ముందు కూర్చొని ప్రోగ్రామ్స్ చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. వేగవంతమైన జీవితం అంతా రీల్స్కి అలవాటు పడిపోయి సెకండ్స్లో కనిపించిపోవాలి, సెకండ్లో చూడడం అయిపోవాలి. ఆ పరిస్థితికి సమాజం వచ్చింది. ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్లకుండా ఇమ్మీడియట్గా చేతిలో ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసేయడం. ఇది ఫుడ్ వరకు, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వరకు అయితే ఓకే. ఇది అలా కాదు. జీవితంలో ఒక్కసారి వేసుకుంటే మనం జీవించి ఉన్నంత వరకు ఇది ఉపయోగపడుతుంది. దానికి యాడ్ చేసుకుంటాం తప్ప మార్చాల్సిన అవసరం లేదు. దీనికి కూడా అలా అయితే బాగోదు. మనం దగ్గరగా ఉంటే ఆ పరిస్థితి ఉండదేమో అని ఉద్దేశంతో దగ్గరగా వచ్చాము. ఈ నకిలీలకు దూరంగా అసలైన రుద్రాక్షలు అందుబాటులో తీసుకురావాలి ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా. ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితమే. కన్స్యూమర్ ప్రొడక్ట్ లాగా ఆధ్యాత్మిక సంస్థలని, ఆధ్యాత్మిక వస్తువుల్ని కూడా చూడొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము.